నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఏదైతే గ్రంథాలయ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏదైతే కాళేశ్వరం ఇష్యూ విషయంలో చాలాసార్లు చెప్తూ వస్తూ ఉన్నారు, లక్షల కోట్ల స్కామ్ జరిగింది, స్కామ్ చేయడం వల్లనే డబ్బులు లేక మేము పథకాలు ఇవ్వలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. నిజంగా అంత ఖర్చు మేము పెట్టలేదు, 94,000 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని చెప్పేసి అటు హరీష్ రావు కావచ్చు, ఇటు ఈటల అందరూ చెప్తా ఉన్న పరిస్థితి. దీన్ని ఏం చెప్తారు? మిగిలిన లెజెండ్ టీవీ ప్రేక్షకులు కూడా విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేంటంటే వాస్తవంగా తుమ్మిడిహట్ట గ్రావిటీ ద్వారా కెనాల్ నిర్మించే అవకాశం ఉండే సార్. ఎట్లాంటి నేను స్వయంగా తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణలో ఏ ప్రాజెక్టులు సాఫల్యమైందన్న విషయాన్ని స్వయంగా పరిశీలించిన వ్యక్తిని నేను. వార్ద, పెనుగంగ, వెనుగంగ 3 కలిస్తే ప్రణయిత ఏర్పడుతుంది. ప్రణయిత దగ్గర కనుక నిజంగా ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా కేవలం 38,000 కోట్లతోటి తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు మేలు జరుగుతూ గ్రావిటీ ద్వారా నీళ్ళు అందబోయాయి. అక్కడ ఇప్పటికీ ఎండాకాలం పోతే నీకు తుమ్మిడిగట్ట వద్ద నీళ్లు పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి. మొన్న వెరీ రీసెంట్గా స్థానిక ఎమ్మెల్సీ విఠల్ గారితో, అలాగే నేను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ గారితో ఆ ప్రాంతాన్ని పరిశీలించి వచ్చాను. తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్ట్ని కాళేశ్వరం దగ్గర కట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక నీటి నిపుణుల మీద, ఒక సోషల్ సైన్స్ విద్యార్థినిగా, తుమ్మిడిహట్టి వద్ద నుంచి బేసికల్ గా ఎక్కడైతే ప్రణయిత నది వస్తుందో అదనంగా ఒక నీటి చుక్క కూడా కాళేశ్వరం దగ్గర కలవస్తారు. కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కట్టడమే ఒక కుట్ర. ఈ రోజు ప్రాజెక్ట్ ఏమైపోయిందంటే కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ గా మిగిలిపోయి చూసుకొని మురుసుడు తప్ప. వీళ్ళు లాస్ట్ ఏం చేశారంటే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా మార్చారు. మనం లెక్కలు కూడా పెట్టుకుందాం. మనం అది ఒక బారేజ్ అంటే మనకి మేడిగడ్డ, సుందిల్లా, అట్లాగే మనకు ప్రధానంగా అన్నారం నుంచి కట్టిన బ్యారేజ్. అక్కడ నుంచి నీళ్లను ఎల్లంపల్లికి పంపుతారు. ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాంతాలకు పోతుంది. అదే ఎల్లంపల్లి నుంచి తుమ్మిడిహట్టి దగ్గర నుంచి డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంటుంది. అది గ్రావిటీ ద్వారా వీళ్ళు చెడగొట్టారు. అంటే క్లియర్ గా వాంటెల్లి ఆ పాత ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదన్న విషయం బయటకు వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకా కాళేశ్వరం పూర్తి కాలేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. బ్యారేజ్లే పూర్తయినాయి, ఇంకా కాళేశ్వరం పూర్తి కాలేదు. కాళేశ్వరం వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం పూర్తిగా కంప్లీట్ అయితే 1,50,000 కోట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని మేము టోటల్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ క్లియర్ చెప్పారు. అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అవి టోటల్గా బ్యారేజ్లు, కెనాల్స్ అవన్నీ పూర్తి కావాలంటే 1,50,000 కోట్లు. ఈరోజు 1,00,000కు పైగా, దాదాపు 1,20,000 కోట్ల వరకు ఆల్రెడీ అంచనా వ్యయాన్ని పూర్తి చేసినట్టుగా డబ్బులు కేటాయించడం క్లియర్ కనబడతా ఉంటుంది. మేమేమంటున్నాం అంటే 38,000 కోట్ల రూపాయలకు అయ్యే ప్రాజెక్ట్ని మీ భాషలో చెప్పాలంటే మీరు 94,000 కోట్లు అన్నా కూడా అడిషనల్గా 50,000 కోట్లు ప్రభుత్వం మీద, ప్రజల మీద భారం పడ్డట్టే కదా. పోనీ చాలా క్లియర్గా కిరణ్ కుమార్ మనకి బేసికల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఏమంటే మొత్తం 165 టీఎంసీలు మాత్రం ఇప్పటివరకు ఎత్తిపోసారని చెప్పారు. అట్లాగే హరీష్ రావు గారు స్వయంగా ఏం చెప్పారు, మరి కాళేశ్వరం సంబంధించిన డబ్బుల్ని మీరు ఎట్లా రికవర్ చేసుకుంటారంటే రైతులకు నీళ్ళని రికవర్ చేసుకుంటామని చెప్పారు. ఎంత దుర్మార్గం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది. నేను సబ్జెక్ట్తో మాట్లాడుతున్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, పోచంపాడు ప్రాజెక్టు కానీ, మీరు నా కాంగ్రెస్ పార్టీ కట్టుకున్న ఏ ప్రాజెక్టు తీయండి, రైతులకు నీళ్ళు ఇచ్చే క్రమంలో ₹1 రైతుల దగ్గర తీసుకుంటుందా లేదా మీరు చెక్ చేయండి. ఆయన ఏమన్నాడు, కాళేశ్వరం భర్తీని ఎట్లా పూర్తి చేస్తున్నారంటే ఆయన చెప్పిన సమాధానం ఏంది, రైతులకు నీళ్ళ మీద డబ్బులు తీసుకుంటామని హరీష్ రావు గారు చెప్పారు కదా. ఈ గత దుర్మార్గమైన స్టేట్మెంట్. అంటే బిజినెస్ లాగా ప్రాజెక్ట్ నిర్మాణం అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని విస్మరించి బిజినెస్ లాగా మార్చే ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా క్లియర్గా అవినీతి జరిగిందనే విషయం క్లియర్ అవుతా ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారి దగ్గర డైలాగులు లేవు. ఆయన కథలు చెప్పడంలో సిద్ధాస్తుడు. ప్రపంచంలో కథలు చెప్పే పోటీ కనుక పెడితే, కథలు రాసంటే ఆయన రాసే ఓపిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ కథలు చెప్పే పోటీ పెడితే మాత్రం ప్రపంచంలో నెంబర్ 1 స్థానం మాత్రం హరీష్ రావు గారికి వస్తుంది. కాబట్టి ఆయన చాలా పకడ్బందీగా విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో అనేక మంది జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, ఎలక్ట్రిసిటీ ఉద్యమ నాయకులు, రఘులాంటి వాళ్ళు డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూపెట్టారు. అంటే నీకు తుమ్మిడిహట్టి కడితే ఎట్లా ఉంటుంది నీటి వినియోగం, అలాగే ఇక్కడ కడితే ఎట్లా ఉంటుందని. మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం నోట్ల మట్టి కొట్టారు. చాలామంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉద్యమాలు చేశారంట. మరి ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం అనేది ప్రజల కోసం కాదు, వాళ్ళ కమిషన్ల కోసం అనే విషయం బయటపడింది. అందుకోసం ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా కమిషన్ విచారణలు బయటకు వస్తాయి. కాబట్టి తప్పులు కప్పించుకునేందుకు రకరకాల డ్రామాలు చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు భవిష్యత్తులో ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా లేదా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నడిచినా కూడా ప్రజలు కాళేశ్వరం అనేది బేసికల్గా అవినీతి ప్రాజెక్టుగానే భావించే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం మొదట్లో కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా స్వాగతించింది. కాళేశ్వరం మంచిదే, రైతులకు నీళ్ళు వస్తే మంచిదే, తెలంగాణకు పూర్వవైభవం రాబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తాను. మళ్ళీ అడుగుతున్నాను, ఆ స్టేట్మెంట్ ఒక నాకు చూపెట్టండి. నేను కాంగ్రెస్ పార్టీలో దశాబ్దం పైగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేను. అది బీజేపీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లకి. బీజేపీ వాళ్ళు ప్రతిసారి ఢిల్లీ నుంచి మంత్రులు రావడం, వీళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ గల్లీలో కుస్తీ పట్టినట్టుగా బీజేపీ నాయకులు యాక్షన్ చేసినా
ఢిల్లీలో మాత్రం దోస్ చేసిండ్రు. ఏ సెంట్రల్ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా కాళేశ్వరంకి బీఆర్ఎస్కి గొప్ప సర్టిఫికేట్ ఇచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాళేశ్వరంకి సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మా డిమాండ్ తుమ్మిడిహట్టి అనేది రైట్ ప్లేసు. ఎందుకంటే మా హయాంలోనే స్వర్గీయ మనకి ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే తుమ్మిడిహట్టి నిర్మాణానికి సంబంధించిన డిపిఓని మేము సబ్మిట్ చేసే చరిత్ర కూడా మాదే. కాబట్టి మేమేమంటున్నాం అంటే అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మేము తుమ్మిడిహట్టి దగ్గరే కట్టాలని చెప్పాం. ఎప్పుడైతే తుమ్మిడిహట్టిని విస్మరించారో బేసికల్గా అది కమిషన్ అయిపోయిందన్న విషయం క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే కాళేశ్వరంలో మేడిగట్లో 2 పిల్లలు కుంగాయని చెప్పేసి చాలా సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మరి నిజంగా పిల్లలు కుంగిపోతే మీరు కడుతున్నటువంటి గంధమల ప్రాజెక్టులు ఇల్లు ఎక్కడి నుంచి వస్తున్నట్టు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? మిమ్మల్ని నేను అడుగుతున్నా, నేను ఇల్లు కట్టుకున్నాక ఇంటికి పిల్లర్లలో 2 పిల్లలు కూలినాక ఇల్లు చక్కగా ఉన్నట్ట వంకర ఉన్నట్ట మీరు చెప్తే నేను వింటాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటంటే మనం ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనం ఏం చూస్తాం సార్, మనం మొట్టమొదటిసారిగా జాగా గట్టిగా ఉండాలని చూస్తూ ఉంటాం. ఈరోజు మనకి బేసిక్గా తుమ్మిడిహట్టి అనేది గ్రావిటీ కెనాల్కి అనుకూలమైన ప్రాంతం. అది దాన్ని విస్మరించి ఈరోజు మేడిగడ్డ దగ్గర వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది బొగ్గు పొరలతో కూడుకున్న ప్రాంతం. అది బొగ్గు పొరల ప్రాంతం అంటే శిలాజాలు ఉంటాయి. శిలాజం అంటే ఏంటంటే చెట్లు చేమలు భూమిలో కుంగిపోయినప్పుడు అవి శిలలుగా మారకుండా శిలాజాలుగా మారుతాయి. శిలలు అనేవి అగ్నిశిల మీద కట్టినప్పుడు ప్రాజెక్ట్ గట్టిగా ఉంటుంది. శిలాజాల మీద కడితే భూమి కుంగిపోతుంటుంది. కాబట్టి కుంగిపోయేటువంటి కడుతున్నదానికి నిదర్శనం 2 పిల్లలు కదా, అంటే 2 పిల్లలు కుంగిపోతే అది డ్యామేజ్ కదా. 2 పిల్లలు కుంగిపోతే ఇప్పుడు ఇంట్లో ఒక గోడకు బిడ్డలు వాడితే ఇల్లు డ్యామేజ్ అయినట్టు కదా. కానీ ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేకపోవడం అనేది సిగ్గుచేటు. కాబట్టి వాళ్ళు కట్టిన చోటు తప్పు, అలాగే వాళ్ళు కట్టిన పద్ధతి తప్పు, వాళ్ళు ఎంచుకున్న విధానం తప్పు. నదిని రివర్సింగ్ మొదలుపెట్టారు. వాళ్ళు ముందుకు పోయే నదిని వెనక పంపే ప్రయత్నం చేశారు. ఆ రివర్సింగ్ ప్రాజెక్టే బెడిసి కొట్టింది. కాబట్టి కాళేశ్వరం ముందు వాళ్ళు దోషులు నిలబడ్డారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మేము ప్రభుత్వ పరంగా ఎవరిని వేధింపులు చేయం, ప్రభుత్వ పరంగా అరెస్టులు మేము చేయం. కానీ కమిషన్ రిపోర్టు ఏదైతుందో, కమిషన్ శిక్ష ఏదైతుందో ప్రభుత్వంగా దాన్ని అమలు చేసే బాధ్యత మాత్రం మా మీద. అంటే చివరిగా మంత్రి పదవి ముగ్గురికైతే దీనికి సంబంధించి శాఖలు ఇంకా కేటాయించకుండా కూడా ప్రమాణ స్వీకారం అయితే పూర్తి అయిపోయింది ముగ్గురిది. ఇంకా కొందరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కొందరు కోపంతో ఉన్నారు. వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొన్ని వినిపిస్తా ఉన్నాయి. అంటే దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సైద్ధాంతిక పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత పునాదుల మీద నిలబడితే ఆ పార్టీ ఎల్లకాలం ఉంటుంది. ఈరోజు మేము సామాజిక న్యాయాన్ని అమలు చేసే క్రమంలోనే మంత్రివర్గంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. అదే సందర్భంలో సీనియర్ నాయకులు పార్టీ గెలుపు కోసం 6 నిమిషాలు కష్టపడి త్యాగాలు చేసిన వాళ్ళ యొక్క శ్రమను కూడా పార్టీ గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో మంత్రి పదవుల్లో అకామిడేట్ కాకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేగా గెలవడమే గొప్ప విజయంగా మనం భావించాలి. అట్లాగే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో మంత్రి స్థాయి కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ మీద డిస్కషన్ జరుగుతుంది. తప్పనిసరిగా పార్టీ వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తుంది. ఇంకా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్నది. కాబట్టి పార్టీలో అసంతృప్తులు అనే అవకాశం ఉండదు. కానీ పార్టీ బేసికల్గా ఎవరికైతే న్యాయం చేయాలో న్యాయం చేసే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేస్తుంది. కాబట్టి ఏదో ఒక రోజు మాత్రము శుభం కార్డు వినిపిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.